హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివప్రియ. ఈ రోజు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ సేమియా పులావ్ చేస్తున్నానండి. మనకు టిఫిన్ ఏం చేయాలో అర్థం కాకపోయినా, లేకపోతే కూరలు కూడా ఏమి తినబుద్ధి కాకపోయినా చక్కగా ఇది ప్రిపేర్ చేసుకొని తినేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని మన ఇంట్లో ఉండే వాటితోటి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నట్టు ఈ రెసిపీని ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ తో మీకు తెలియజేస్తానన్నమాట. మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరి కాస్త ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్యాన్ తీసుకుందాం, స్టవ్ ఆన్ చేసుకుందాం. అందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. మీకు నెయ్యి వద్దనుకుంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. మన క్వాంటిటీ తగ్గట్టు ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఇందులో మనం బిర్యానీ స్పైసెస్ వేస్తానండి. ఒక 1 మినిట్ అలా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇందులో మనము క్యారెట్ ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇందులో వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇవి మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. మనకు టిఫిన్ ఏం చేయాలో అర్థం కాకపోయినా, లేకపోతే ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా చక్కగా ఇది తొందరగా అయిపోయే రెసిపీ అనమాట. చాలా తొందరగా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది కూడా. తర్వాత ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇందులో మనము ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇది మంచిగా పచ్చివాసన పోయినాక దీన్ని వేయించుకున్న తర్వాత మంచి అరోమా వస్తుందండి. ఈ విధంగా అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత స్వీట్ కార్న్ ఒక 1/2 కప్పు దాకా వేస్తున్నానండి. స్వీట్ కార్న్ తోటి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకే మస్ట్ అండ్ షుడ్ గా ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా వేసిన తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ అలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు సేమియా వేస్తానండి. మనకు సేమియా వద్దు అనుకుంటే దీన్ని మామూలు రైస్ తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బగారా రైస్ తో కూడా దేనితోటైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే నేనైతే 1 కప్పు సేమియా వేస్తున్నాను. ఈ సేమియా వేసిన తర్వాత జస్ట్ 1 మినిట్ అలా మంచిగా వేయించుకోవాలన్నమాట. వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం క్వాంటిటీ 1 కప్పు సేమియాతో చేస్తున్నాం కాబట్టి 1 కప్పు వాటర్ సరిపోతాయండి. 1 కప్పు వాటర్ పోస్తున్నానండి. మంచిగా పొడపొడలాడుతూ రావాలంటే 1 గ్లాస్ సేమియాకి 1 గ్లాసే వేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ అయితే కూడా ముద్దగా అయిపోతుంది అనమాట. తినడానికి అంత బాగోదు. కొంచెం కొత్తిమీర పుదీనా వేసేస్తున్నానండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. 1 అర స్పూన్ మాత్రమే మసాలా వేస్తున్నానండి. ఇది వద్దనుకుంటే దీన్ని మీరు స్కిప్ చేసుకోవచ్చు. కానీ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి వేసాను. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక నేను వీడియోలో చెప్తుంటాను కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేస్తారు కదా. 3 to 4 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారండి, మంచిగా కుక్ అయిపోయింది కదా. మనకు వాటర్ కూడా ఏమీ ఎక్కువ అవ్వలేదు. అదే మనం రైస్ వేసుకుంటే గనక 1 కప్కి 2 కప్స్ వాటర్ కంపల్సరీ వేసుకోవాలన్నమాట. స్మెల్ అయితే అదిరిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా అంతా అయిపోయిన తర్వాత ఇందులో మనము ఫైనల్ గా వేయించిన కాజు వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. 1 నిమ్మకాయ తీసుకొని రసం ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఈ నిమ్మకాయ రసం వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి, అందుకే వేసారనమాట. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. చూసారండి, మన స్వీట్ కార్న్ సేమియా పులావ్ రెడీ అయిపోయింది కదా. చూడడానికి చాలా బాగుంది కదా, తినడానికి కూడా మస్తు ఉంటుందండి, అద్దరిపోతుంది. మరి మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతేకాకుండా నా వీడియో గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. మరి నెక్స్ట్ రెసిపీ తోటి మళ్ళీ కలుద్దామా ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. సపోర్ట్ us ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.